హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. చాలా రోజులైంది వీడియో చేయక. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, ఎందుకంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. చాలా రోజులైంది కదా వీడియో చేసి, అందుకే లైక్ కొట్టండి. కొట్టారు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరు వస్తున్నారు దాని గురించి, హైయెస్ట్ ఛాన్సెస్ వీళ్ళే ఉంది వచ్చేకి. ఇంకా ఆ తర్వాత లాస్ట్ వరకు చూసి మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి కృతిక అలాగే అమూల్య, వీళ్ళు వస్తారని చాలామంది అడిగారు, చాలామంది పెడుతున్నారు వీళ్ళు వస్తారు అని, కానీ వీళ్ళైతే రారు. కృతిక ఎవరంటే ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కదా, వాళ్ళలో ఒకరు. ఇంకా చెప్పాలంటే పొదరిల్లు సీరియల్ చూస్తున్నారు కదా, అందులో మెయిన్ లీడ్ యాక్టర్స్ హీరోయిన్ ఈవిడ వస్తారని చెప్తున్నారు, కానీ ఈవిడ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత అమూల్య, వీళ్ళు ఫేవరెట్ సీరియల్ బాలు మీనా ఉంది కదా, అందులో మీనా అమూల్య వీళ్ళు వస్తారని చెప్తున్నారు, కానీ వీళ్ళు కూడా రారు. ఆల్రెడీ వీళ్ళు కన్నడ బిగ్ బాస్కి అయితే వెళ్ళారు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ తెలుగు బిగ్ బాస్కి ఇప్పట్లో రాదు, ఎందుకంటే సీరియల్ మంచి హైప్లో ఉంది, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, వీళ్ళిద్దరూ అయితే లేదు. ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నోక్రాజ్ ఆల్రెడీ మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసాం. నోక్రాజ్ ఆసియా వస్తే ఇద్దరూ రావచ్చు, లేకుంటే మెయిన్గా నోక్రాజ్ వస్తాడు. నోక్రాజ్ వస్తే మంచి ప్లాన్లు వేస్తాడు, మనకు కావాల్సిన స్టఫ్ అయితే ఇస్తాడు. కొంచెం నెగిటివ్ అయితే నోక్రాజ్ పైన ఉంది, దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటారు వీళ్ళ టీం కూడా. నాకు తెలిసి నోక్రాజ్ని పిలుచుకొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బిగ్ బాస్ సీజన్ 10లో. ఆ తర్వాత వచ్చేసి హరి వచ్చేసి ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నాడు. అతను స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాడు, ఈ ప్రోగ్రాంలు కానీ బిగ్ బాస్ కూడా కొన్ని రాస్తూ ఉంటాడు. అతను కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది కమెడియన్ కేటగిరీలో. నోక్రాజ్ అలాగే హరి ఇద్దరు కమెడియన్ కేటగిరీలోనే వస్తారు, హరి కూడా వస్తున్నారు, ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్, ఇతను ఖచ్చితంగా రానే వస్తాడు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో మనం చూసాం. నటరాజ్ మాస్టర్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణే. ఇంకొద్ది రోజులు ఉండింటే కొంచెం ఇంకా ఎక్కువ బ్యాడ్ అయ్యేవాడు. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే బ్యాడ్ అయ్యాడు. కొంచెం నెగిటివ్ ఇంప్రెషనే ఉంది ఇప్పుడు అతని పైన. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఆఫ్ ఉన్నారు. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ఉంది. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 10కి వస్తే ఎలా ఉంటాడో. అక్కడ వసంతి కూడా ఉండదు అతన్ని కంట్రోల్ చేయడానికి. చూద్దాం, కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచినే సోనియా వచ్చే అవకాశం ఉంటుంది. సిద్ధు నాకు తెలిసి ఉండదు. సోనియా ఎందుకంటే కొంచెం హైపర్గా మాట్లాడుతుంది, సోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఆ తర్వాత సంధ్య బిట్రో ఉన్నారు కదా, అందులో బిట్రో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి రాడు. సంధ్య వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈమెకు కూడా ఫుల్ పాజిటివ్నెస్ ఉంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో, ఎందుకంటే అనవసరంగా ఎలిమినేట్ చేశారని. ఆ తర్వాత మాట్లాడగలదు, అవతల వాళ్ళు ఎంత ఇచ్చినా దానికి కౌంటర్ ఇవ్వగలదు, అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి. అందుకే ఈమెను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత భాను గురించి కూడా చెప్పనక్కర్లేదు, టాస్కులు బాగా ఆడుతుంది, ఎవరన్నా మాట్లాడితే దాని కౌంటర్లు బాగా వేస్తుంది. సోనియా, సంధ్య, భాను వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒక ఇద్దరన్నా బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి పల్లవి గౌడవ్ గారు, ఈవిడ సీరియల్ కేటగిరీ నుంచి వస్తారు. ఈవిడ ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 10లో అయితే ఉన్నారు, ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత తేజస్విని గారు అయితే దగ్గర ఒక 3-4 సీజన్స్ నుంచి వస్తారు. ఎప్పుడైతే అమర్దీప్ వచ్చాడో ఆ తర్వాత నుంచి వస్తాను అంటానే ఉన్నారు, కానీ రాలేదు. ఈసారి వచ్చేకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కావ్య గారు కూడా ఎప్పుడైతే నిఖిల్ వచ్చాడో ఆ తర్వాత నుంచి రావాల్సి ఉంది. కొంచెం కాంట్రవర్షియల్ ఇవి కూడా ఉన్నాయి ఈవిడ మీద అయితే, ఏదైతే నిఖిల్ వీళ్ళ మీద, ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా వచ్చేది ఎవరైతే కాంట్రవర్షియల్ కొంతమంది ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి, వీళ్ళు నిరూపించుకోవడానికి వీళ్ళు వస్తారు, వాళ్ళు టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటారు, అలా అన్నమాట. కావ్య గారు సీరియల్ కేటగిరీ నుంచి కూడా ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి రాకేష్, ఈటీవీని వదిలేసి మా టీవీలోకి వచ్చారు. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో అయితే వర్క్ చేస్తున్నారు. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ చెప్పేశాడు నేను రావాలనుకుంటున్నా అని. ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత ప్రభాకర్ గారు మనకు అందరికీ తెలుసు, ఆయన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన రాకపోతే వాళ్ళ కొడుకున్నాడు కదా యాటిట్యూడ్ స్టార్ సుహాస చంద్రహాస్, ఈయన వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రాయల్ మేక్ రమణ బ్రో. ఈయన ఇన్స్టాగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యనే శివన్న అనే సిరీస్ ఒకటైతే చేశాడు, అది చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని హెల్పింగ్ పనులు కూడా చేస్తూనే ఉంటాడు, బాగా సపోర్ట్ ఉంది ఈయనకైతే, ఫుల్ పాజిటివ్ ఉంది. ఒకవేళ ఫస్ట్ 2 వీక్స్ పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఎలిమినేట్ అవ్వడు, అంత రేంజ్లో ఓట్ బ్యాంక్ అయితే ఇప్పటి నుంచినే ఉంది ఈయనకి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలో అవుతున్నారు, బాగా సపోర్ట్ ఉంది దానికి.
ఇప్పుడు వచ్చేసి ఒక న్యూ సిరీస్ అయితే చేస్తున్నాడు ఘన అని. ఆ సిరీస్ బిగ్ బాస్ సీజన్ 10కి ముందే ఫినిష్ అవుతుంది. అప్పటికి ఇంకా క్రేజ్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇతన్ని తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మంగ్లీ గారు. మంగ్లీ గారు అయితే ఈ మధ్య స్కామ్లో ఇరుక్కున్నారు. అది ఏమైందో కూడా తెలియదు. ఆ స్కామ్లో చాలామంది అప్పుడు ఏదైతే వైష్ణవి అనే ఒక అమ్మాయి ఉంది, తన భర్త తనని చంపేశాడు, తను ఒప్పుకున్నాడు. ఆ కేసు ఏమైందో తెలియదు. ఆ తర్వాత మంగ్లీ గారు అదేమైందో తెలియదు. ఆ తర్వాత నందూస్ వరల్డ్ అదేమైందో తెలియదు. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఆ పాప అయితే తప్పిపోయి, చిన్న పాప 20 రోజులు అవుతుంది. పాప ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. రోజు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దానికి మటుకు ఏది ఎండ్ అనేది లేదు. రోజుకు ఒక కొత్త టాపిక్ వస్తుంది, వెళ్తూ వస్తుంది. ఇప్పుడు మంగ్లీ గారిది కూడా ఇంతవరకు అందరూ మర్చిపోయారు. ఇంకా ఒకటి బండి భగీరథ్, ఆ కేసు కూడా పోయాయి. అన్ని కేసులు అస్సాం. ఇప్పుడు వచ్చేసి మంగ్లీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి. ఇంకా ఆ తర్వాత నిఖిల్ గారు అయితే ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చే అవకాశం ఉంది. ఈయన అందరూ టాలీవుడ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈయనకి పరిచయమే. హీరోస్ అందరి దగ్గర ఫొటోస్ దిగుతూనే ఉంటాడు. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 10కి ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత దీపిక ఏదైతే బ్రహ్మముడి అనుకుంటా, బ్రహ్మముడి సీరియల్లో చేస్తుంది. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో చేస్తుంది. ఫుల్ హైపర్గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. లోడా అని వాగుతూనే ఉంటుంది. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. ఆమె కూడా చెప్పింది నేను రావాలనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పవన్ సాయి. ఈయన గురించి చెప్పాలంటే తనుజ గారి ఫ్రెండ్. ఇది ఇంతకుముందు సీజన్ 9లో స్టేజ్ మీదకి వచ్చేసి అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పారు కదా, వాళ్ళు కూడా ఈసారి వచ్చేకి ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత హరిత గారు, పవన్ సాయి గారు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇంకొకరు వచ్చారు కదా, వీళ్ళు తనుజ గారు అమ్మ అంటున్నారే, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో నాకు తెలిసి ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఒకటి పవన్ సాయి, లేకుంటే హరిత గారు. ఆ తర్వాత వచ్చేసి అంతే.